హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక మంచి కథ చెప్తా వినండి. కొమ్రాభీం జిల్లాలోని ఒక పల్లెటూరు ఉంది. ఆ ఊరిలో ఒక దయ్యం హల్చల్ చేస్తుంది. ఆ ఊరి మొత్తాన్ని రాత్రి అయితే చాలు ఆ దయ్యం ఊరి జనాలను నిద్రపోనివ్వడం లేదు. డాకు అనే 25 సంవత్సరాల కాలేజ్ బాయ్ అసలు ఆ ఊర్లో ఏం జరుగుతుంది దాన్ని కనిపెట్టాలని అనుకున్నాడు. ఒకరోజు ఆ ఊర్లో అడుగు పెట్టాడు. డాకు ఆ ఊరికి సాయంత్రం వరకు చేరుకున్నాడు. తను ఊరు మొత్తం తిరిగి ఒకటి గమనించాడు. అది ఏమిటంటే ప్రతి ఇంటి ముందు తలుపు మీద ఓ శ్రీ రేపురా అని తెలుగులో రాసి ఉంది. డాకు ఊర్లో సర్పంచ్ దగ్గరికి వెళ్ళి అసలు ఊర్లో ఏం జరుగుతుంది సార్ అని అడిగాడు. అప్పుడు సర్పంచ్ డాకుతో ఇలా అన్నాడు, ఈ ఊర్లో ఒక దయ్యం ఉంది. ప్రతిరోజు ఊర్లో ఉన్న అన్ని ఇంటి ముందు తలుపు కొడుతుంది. ఆ ఇంట్లో ఎవరు ఉన్నారో వాళ్ళ పేర్లతో పిలుస్తుంది. ఎవరైనా అది పిలిచేది దయ్యం కాదు మనవాళ్ళే అనుకొని తలుపు తీస్తే ఆ దయ్యం వెంటనే వశీకరణ చేసుకొని తనతో తీసుకుపోయి ఊరు బయట చెరువు దగ్గర చంపుతుంది. అందుకే ఊరి వాళ్ళు అందరి ఇంటి ముందు ఓ శ్రీ రేపురా అని రాసుకున్నారు. మొత్తం కథ విన్నాక డాకు అసలు ఈ ఊర్లో దయ్యం ఉందా అని తెలుసుకోవడానికి ఊర్లో రాత్రి ఒంటరిగా తిరిగాడు. అలా తిరుగుతుంటే వెనుక నుంచి ఒక సౌండ్ వచ్చింది. మెల్లగా తిరిగి చూశాడు. ఎదురుగా దయ్యం కనిపించింది. తాను భయంతో పారిపోయాడు. ఆ రోజు డాకు సర్పంచ్ ఇంట్లోనే స్టే చేశాడు. డాకుకు సర్పంచ్ ఒక సపరేట్ ఇంటి బయట ఉన్న ఇంట్లో ఉంచాడు. డాకు భయంగా ఇంట్లో ఉన్నాడు. సడన్గా డోర్ కొట్టడం సౌండ్ వినిపించింది. డాకు భయపడుతూ ఉన్నాడు. ఎక్కువ టైమ్స్ డోర్ కొట్టడంతో సర్పంచ్ అనుకుని డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా దయ్యం ఉంది. దయ్యంను చూసి భయపడ్డాడు. దయ్యం గట్టిగా అరిచింది. డాకు మీదకు వచ్చింది. ఆ తర్వాత రోజు మార్నింగ్ సర్పంచ్ ఇంట్లో వచ్చి వెతుకుతాడు. డాకు కనిపించడు. చెప్పకుండా వెళ్ళిపోయాడేమో అని అనుకుంటాడు.